దేశంలో మొట్టమొదట రైతు బంధు పథకాన్ని తెచ్చింది కేసీఆర్ అని, కేసీఆర్ ది సుపరిపాలన, రేవంత్ రెడ్డిది విధ్వంస పాలన అని జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ అన్నారు. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఈ రోజు చిట్యాల చినగుంటపల్లి వెంకటాపురం జంగమాయి పల్లె గ్రామ సర్పంచ్ అభ్యర్థులు పృథ్వీనాథ్ రెడ్డి, ధర్మశాస్త్రి, జ్యోతి శోభ తరపున విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించిన జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి విధ్వంస పాలనకు, కేసీఆర్ సుపరిపాలనకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని ప్రజలు బేరీజు వేసుకుని పాలనా దక్షత కలిగిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు మాయమైనాయని, ప్రజలు కేసీఆర్ ని ఓడించి బాధపడుతున్నారని, మళ్లీ కేసీఆర్ పాలన రావాలంటే నిరంజన్ రెడ్డి నాయకత్వంలోని అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నిరంజన్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోయిందని, నేడు ప్రజల్లో అసంతృప్తి, ఆవేదన మిగిలాయి అని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే రాబోవు బీఆర్ఎస్ సర్కారులో పల్లెలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. గతంలో 75 రూపాయలుండే, రాజశేఖర్ వచ్చినాక 200 చేసిండు. 200 సరిపోదని చెప్పి కేసీఆర్ వచ్చినాక 1000 చేసిండు. 1000ని 2000 రూపాయలు చేసిండు. చాలా సంతోషంగా ఉన్నారు 2000 తోటి. మాయమాటలు చెప్పి నేను వస్తే 4000 చేస్తా, 5000 చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు ఒక కొత్త పింఛన్ ఇవ్వలే, ₹1 పెంచలే. మరి మనం అంతా మోసం చేసినట్టా కాదా? మీరందరూ గుర్తు పెట్టుకోవాలి. మరి ఇవే అనేక అబద్దాలు చెప్పి ఓటేసిన ఆయనకు మళ్ళా ఓటేస్తే ఆయన ఏమనుకుంటాడంటే, ఇక మేము ఇవ్వకున్నా సరే మేము నచ్చిన వీళ్ళకి అనుకుంటాడు. కాబట్టి కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తులను ఓడగొట్టాలి. కేసీఆర్, నిరంజన్ రెడ్డి గారు బలపరిచినటువంటి వ్యక్తులను మనం గెలిపేయాలంటే భారత రాష్ట్ర సమితి తరపున నిలబడ్డ పృథ్వీనాథ్ రెడ్డి గారి గుర్తు ఉంగరం గుర్తుకు మనం మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ గ్రామం బాగుపడుతుంది. మీ అందరికీ తెలుసామా? మీరు నాకన్నా 70 ఏళ్ల ముందర పుట్టిండ్రు, 60 ఏళ్ల ముందర పుట్టిండ్రు, 50 ఏళ్ల ముందర పుట్టిన ఉన్నారు. దహనవాటికి అంటే మనం చచ్చిపోతే ఏడికి పోతుంటివి? ఉరుకుల గడ్డకో చెరువు కట్టనో ఊడ్చిపెడుతుంటివి. కేసీఆర్ వచ్చినాక గౌరవంగా మన సాగు కూడా గౌరవంగా జరగాలని చెప్పేసి శ్మశాన వాటిగా కట్టించిండు, ప్రతి గ్రామాన్ని కట్టించిండు. ఏ ఊరినైనా పార్కు ఉంటుండేనా? ఉద్యానవనం పేరు మీద పార్కు తెచ్చి 4 చెట్లు పెట్టి మనకు ఆ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇచ్చిండు. గ్రామాలు బాగుపడితే ఈ దేశం బాగుపడుతుందని చెప్పేసి ఊరూరుకు గ్రామం స్వచ్ఛందంగా పరిశుభ్రంగా ఉండాలని చెప్పి ఊరూరుకు డాక్టర్ ఇచ్చిండు. కానీ మనం ఇచ్చిన డాక్టర్ కు ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు డీజిల్ వచ్చే పరిస్థితి లేదు, కామాటికి జీతం ఇచ్చే పరిస్థితి లేదు, కోరి నీపించే పరిస్థితి లేదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు ఎట్లా ఉండే పాలన, ఈ రోజు ఎట్లా ఉండే పాలన అని చెప్పి